రాజన్న సిరిసిల్లాలో ఎగువ మానేరు వరద ప్రభావిత ప్రాంతంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించిన తర్వాత ఇద్దరు నాయకులు పరస్పరం కరచలనం చేసుకున్నారు. ఈ అరుదైన సన్నివేశాన్ని గమనించిన మానేరు వాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రాజన్న సిరిసిల్ల ఎగువ మానేరు వరద ప్రభావిత ప్రాంతంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వరదలు చిక్కుకున్న బాధితులను రక్షించిన తర్వాత ఇద్దరు నాయకులు పరస్పరం కరచలనం చేసుకున్నారు. ఈ అరుదైన సన్నివేశాన్ని గమనించిన మానేరు వాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. సహాయక చర్యలను పర్యవేక్షించి ఆ కుటుంబాల్లో ధైర్యం నింపినందుకు వారితో నేను కూడా నిన్న మాట్లాడినాను. వాళ్ళు చిక్కుకొని పోయిన వాళ్ళందరితో కూడా. కానీ మరి ఈరోజు ఉదయం హెలికాప్టర్ వచ్చి వారు స్పందించి కాపాడినారు. చాలా సంతోషం. నేను అధికారులను అభినందిస్తూ ఉన్నాను. చాలామంది పోలీస్ అధికారులు, చాలామంది రెవెన్యూ అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి గత 24 గంటలుగా స్పందించి పనిచేస్తున్నారు. ప్రభుత్వం పని చేసినా చేయకపోయినా, ప్రభుత్వ పెద్దలు పనిచేసినా పని చేయకపోయినా అధికారులు అప్రమత్తంగా ఉన్నందుకు, పనిలో నిమగ్నమైనందుకు అధికారులకు, మీడియా కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని వార్తలు కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో చెప్తున్నారు. మీడియాకు, అధికారులకు మా తరఫున, మా పార్టీ తరఫున హృదయపూర్వక. రాజన్న సిరిసిల్ల ఎగువ మానేరు వరద ప్రభావిత ప్రాంతంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. వరదలో చిక్కుకున్న బాధితులను రక్షించిన తర్వాత ఇద్దరు నాయకులు పరస్పరం కరచలనం చేసుకున్నారు. ఈ అరుదైన సన్నివేశాన్ని గమనించిన మానేరు వాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు.